గోవిందాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. భగవద్గీత 4వ అధ్యాయంలోని 42 శ్లోకాలు కూడా మనము తెలుసుకున్నాము. అలాగే సంక్షిప్తముగా 4వ అధ్యాయంలో పరమాత్ముడు ఏం తెలియజేశాడు అనేది కూడా తెలుసుకున్నాము. అలాగే 4వ అధ్యాయం మహత్యం ఏమిటి అనేది పద్మపురాణాంతర్గతంగా ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. భగవద్గీత మహత్యం గురించి వైకుంఠనాథుడైన శ్రీమన్నారాయణమూర్తి శ్రీ మహాలక్ష్మీదేవికి అనుగ్రహించగా కైలాసనాథుడైన శ్రీ పరమశివుడు పార్వతీదేవికి అనుగ్రహించడం జరిగింది. ఇప్పుడు మనము 4వ అధ్యాయము జ్ఞాన కర్మ సన్యాస యోగం మహత్యం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గంగానదీ తీరంలో వారణాసి అంటే కాశీ అనే ప్రసిద్ధ నగరం ఉన్నది. అక్కడ శ్రీ విశ్వనాథుని ఆలయంలో భరతుడు అనే పేరు గల యోగనిష్ట గరిష్ఠుడు ఒక మహాత్ముడు ఉండేవాడు. అతను ఆత్మచింతనాతత్పరుడు. ప్రతినిత్యము భగవద్గీత 4వ అధ్యాయం అంటే జ్ఞానకర్మ సన్యాస యోగాన్ని పఠిస్తూ ఉండేవాడు. ఆ అభ్యాసం వలన ఆయన యొక్క మనస్సు ఎప్పుడూ నిర్మలముగా ఉండేది. ఆయన శీతోష్ణ సుఖ దుఃఖాది ద్వంద్వాలకు కూడా అతీతుడిగా ఉండేవాడు. ఒక సమయంలో ఆ తపోధనుడు కాశీ పట్టణము చుట్టుప్రక్కల ఉండే దేవతలను దర్శించుకునే నిమిత్తము నగరం నుండి బయలుదేరాడు. అక్కడ 2 రేగు చెట్లు ఉన్నాయి. వారి క్రింద ఆయన విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. ఒక చెట్టు నీడలో శిరస్సు, రెండవ చెట్టు మొదట కాళ్ళు పెట్టుకొని విశ్రమించాడు. ఆయన లేచి వెళ్ళిపోయిన తర్వాత 5-6 రోజుల్లోనే ఆ 2 చెట్లు కూడా పూర్తిగా ఎండిపోయాయి. ఆకులు కొమ్మలు కూడా రాలిపోయాయి. అనంతరము ఆ 2 చెట్లు ఒక బ్రాహ్మణోత్తముని ఇంట కన్యలుగా జన్మించాయి. ఆ పిల్లలిద్దరూ 7-8 సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత ఒకనాడు దూరదేశాల నుండి సంచారం చేస్తూ అచడికి వచ్చిన ఈ భరతుడు అనే మహాత్ముడిని చూశారు. ఆయనను చూస్తూనే పాదాల మీద వ్రాలిపోయారు. ఓ మహర్షి, మీ దయవలన మేమిద్దరం ఉద్ధరించబడినాము. మాకు వృక్ష రూపాలు పోయి మానవ రూపాలు లభించాయి అన్నారు. వాళ్ళు అలా అంటూ ఉంటే మహర్షికి ఆశ్చర్యం కలిగింది. కన్యలారా, నేను ఎప్పుడు ఎలాగ మీకు ముక్తి కలిగించాను? మీరు వృక్షాలుగా ఎలా అవతరించారు? ఎక్కడ? అసలు ఆ సంగతే నాకు గుర్తులేదు, వివరించి చెప్పండి అన్నాడు ఆయన. ఆ పిల్లలు తమకు వృక్షరూపం ఎలా వచ్చిందో చెప్పనారంభించారు. స్వామి, గోదావరి నదీ తీరంలో చిన్న పాపము అనే పేరు గల ఒక ఉత్తమమైన తీర్థం ఉంది. అది మానవులకు పుణ్యప్రదము, పవిత్రతకు అది ప్రాణం. ఆ తీర్థంలో సత్యతపుడు అనే పేరు గల మహర్షి కఠోరమైన తపస్సు చేస్తూ ఉన్నాడు. ఆయన గ్రీష్మకాలంలో ప్రచండాగ్ని మధ్యంలోనూ, వర్షాకాలంలో తన శిరస్సుపై వేగంగా పడుతూ ఉన్న శిలయేళ్ల క్రింద, శీతాకాలంలో చల్లని నీటి మధ్యన ఉండి భయంకరమైన తపస్సు చేస్తూ ఉండేవాడు. అందుచేత ఆయన తల వర్షాకాలంలో ఎప్పుడూ కూడా నానుతూ ఉండేది. శీతాకాలంలో శరీరము ఎప్పుడు రోమాంచ స్థితిలో ఉండేది. సర్వకాల సర్వావస్థలలోనూ ఆయన పవిత్రుడే. నియమానుసారము తపస్సును ఆచరించి ఇంద్రియాలను తన వశంలో ఉంచుకొని ప్రశాంత చిత్తుడై ఆయన సదా అంతరాత్మతో విహరిస్తూ ఉండేవాడు. ఆయన తన విద్వత్తుకు తగినట్లు చేసే వ్యాఖ్యానాన్ని వినడానికి బ్రహ్మదేవుడు ప్రతిరోజు ఆయన వద్దకు వచ్చి నమస్కరించి కూర్చునేవాడు. ఆయనను తన సందేహాలు అడిగి తెలుసుకునేవాడు. అందుచేత బ్రహ్మగారంటే ఆయనకు ఏమాత్రమూ భయము లేదు. ఒక్కొక్కసారి బ్రహ్మదేవుడు వచ్చేసరికి కూడా ఆయన తపస్సు పూర్తయ్యేది కాదు. పరమాత్మయందు నిరంతరము తన మనస్సు లగ్నము చేయడం వలన ఆయనకు తపశ్శక్తి మరింత వృద్ధి పొందుతూ వచ్చింది. ఈ సత్యతప మహర్షి జీవన్ముక్తిని పొందితే తన ఇంద్ర పదవికి ముప్పు వస్తుందని భావించి దేవేంద్రుడు ఆయన తపస్సునకు అనేక విధాల విఘ్నాలు కలిగించాడు. మేము అప్పుడు దేవేంద్రుడి కొలువులో అప్సరసలుగా ఉండేవాళ్ళము. ఇంద్రుడు మమ్మల్ని ఇద్దరిని పిలిచి, మీరు ఆ తపస్వి యొక్క ఏకాగ్రతకు భంగం కలిగించాలి, అందువల్ల అతని తపస్సు భగ్నం కావాలి. వాడు నన్ను ఇంద్ర పదవి నుండి తప్పించి ఆ పదవిని తాను పొంది సకల స్వర్గభోగాలు అనుభవించాలని చూస్తున్నాడు, వెళ్ళండి అని ఆదేశించాడు. ఇంద్రుడి ఆదేశాన్ని పాటించక తప్పదు కదా. మేమిద్దరము గోదావరి తీరము చేరి ఆయన తపస్సు చేస్తున్న ప్రదేశం సమీపించాము. గంభీరంగా మ్రోగింపబడుతూ ఉన్న మృదంగ ధ్వనులు, మృదుమధురంగా సాగుతూ ఉన్న వేణుగానము విని మధ్య ఇతర అప్సర కన్యలతో పాటు గానం ప్రారంభించాం. అంతేకాదు, ఆ యోగేశ్వరుని మా వశంలోకి తెచ్చుకున్నట్టుకు మేము సర్వ తాళాలయో బద్ధముగా నృత్యం కూడా చేయసాగాము. మధ్య మధ్యలో వయ్యారముగా అటు ఇటు ఊగుతూ మత్తెక్కించే కామవికారము ఆమెనికి కలిగించాలని మేమిద్దరము మా ప్రయత్నం అంతా చేశాము. కానీ నిర్వికార చిత్తుడైన ఆమెని మా చేష్టలకు ఎంతమాత్రమూ లొంగిరాలేదు. పైగా క్రోధాతిరేకంతో కమండలంలోని నీళ్లు చేతిలో పోసుకొని మా మీద చల్లి, దాసి, మీరిద్దరూ నా తపస్సునకు భంగం కలిగింపచేశారు.
కాబట్టి ఈ గోదావరి తీరంలోనే రేగు చెట్లు పడి ఉండండి అని శపించాడు. మేము భక్తితో వణికిపోయాము. ఆ మహర్షినే ప్రార్థించాము. మహాత్మా, మేము పరాధీనము కదా, కావున మా వలన జరిగిన దోషానికి మన్నించి మమ్ము క్షమించండి అని వేడుకున్నాము. పవిత్రాత్ముడైన ఆ ముని శాంతించి ప్రసన్నుడై మాకు శాపావసానం అనుగ్రహించాడు. ఇక్కడకు భరతముని వచ్చినప్పుడు మీ నీడన విశ్రమించినప్పుడు మీ శాపం తొలగిపోతుంది. తర్వాత మీరు మానవలోకంలో పాపలై జన్మిస్తారు. మీకు పూర్వజన్మ జ్ఞానం కూడా ఉంటుంది అని సెలవిచ్చాడు. మహాత్మా, అలా మేమిద్దరము వృక్షాలుగా అవతరించాము. ఆ సమయంలో మీరు వచ్చి మా నీడన విశ్రమించి భగవద్గీతలోని 4వ అధ్యాయాన్ని జపించారు. అందువల్ల మేము ఉద్ధరింపబడినాము. మేము మీకు కృతజ్ఞతలతో కూడిన ప్రణామములు అర్పించుకుంటున్నాము. మీరు మమ్ము కేవలం శాపం నుండే కాదు, ఈ భయంకరమైన ప్రపంచం నుండి కూడా గీత 4వ అధ్యాయం పఠనం వల్ల విముక్తి కలిగించారు అన్నారు ఆ కన్యలు. పార్వతి ఈ విధముగా ఆ కన్యలు చెప్పగా విని ముని ఎంతో ప్రసన్నుడై వారి పూజలందుకొని ఎలా వచ్చాడో అలాగే వెళ్ళిపోయాడు. ఆ కన్యలు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు భగవద్గీత 4వ అధ్యాయాన్ని చదువుతూ ముక్తిని పొందారు. ఇది భగవద్గీత 4వ అధ్యాయము మహత్యము. మనం ఎలా ఉద్ధరించబడాలా అనే ఆలోచనలోనే ఉంటాం. అసలు ఉద్ధరణ గురించిన ఆలోచన కూడా అలా పెట్టేస్తే ముందసలు మన కోరికలు ఎలా తీరతాయి, మనం ఎలా సుఖపడతాము, ఈ వెంపర్లాట్లోనే ఉంటాము. కానీ భగవద్గీత నిరంతరము అధ్యయనం చేసేవాళ్ళు, అనుష్ఠానంలో పెట్టుకునేవాళ్ళు, ఆ విధంగా ఆచరించేవాళ్ళు వాళ్ళను ఉద్ధరించుకోవడమే కాదండి, అందరినీ కూడా ఉద్ధరించగలుగుతారు, ఈ లోకాన్ని ఉద్ధరించగలుగుతారు. కాబట్టి భగవద్గీత ఎంత గొప్పదో చూడండి. సమస్త వేద శాస్త్ర ఉపనిషత్తులు సమస్త వాన్మయం ఒక పక్క, భగవద్గీత ఒక పక్క, 2 తక్కెడలో పెట్టి తూస్తే భగవద్గీతే తూగుతుంది, భగవద్గీతే బరువుగా ఉంటుంది అని సెలవిచ్చారు పెద్దలు, ఆచార్యులు, మహాత్ములు అందరూ కూడా. కాబట్టి ఇతర చింతనలన్నీ కూడా కట్టిపెట్టి మనం తరించాలి, ఇతరులను తరింపజేయాలి అనే ఆలోచనలో ఉన్నవారు ప్రతినిత్యం కూడా గీతా పారాయణము చేయాలి. గీతలో పరమాత్ముడు సెలవిచ్చింది ఎంతో కొంత ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేయాలి. జ్ఞానం పొందడానికి, అజ్ఞానం తొలగించుకోవడానికి గీత మాత్రమే మందు. భవము, సంసారము అనే రోగానికి వైద్యము భగవద్గీత శాస్త్రం. కాబట్టి గీతను పట్టుకున్న వాళ్ళు ధరించడమే కాదండి, అందరినీ తరింపజేస్తారు. ఈ విషయము వైకుంఠనాథుడైన శ్రీ మహావిష్ణువే కాదు, కైలాసనాథుడైన పరమశివుడు కూడా ఒప్పుకొని అంగీకరించి సంతకం చేసిన విషయము. కాబట్టి అందరూ కూడా చక్కగా గీతా పారాయణం చేసి తరించే ఆలోచన చేయాలి. ధర్మో రక్షత రక్షత. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణం.